నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఆకాశం అంతా ఉంది, హిమాలయాలంతా ఉంది నేర్చుకోవడానికి. ఎల్లప్పుడూ నేర్చుకునేవాడే పిల్లవాడు మాస్టర్. ఎవరి దగ్గర ఏ విద్య ఉందో ఆ విద్యను నేర్చుకోవాలి. అందుకు రోజుకి 24 గంటలు ఉన్నాయి మనకి. తర్వాత జీవితకాలం ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే, జీవితకాలం ఇంత అని ఎవరు చెప్పలేదు. మనం ఎంత అనుకుంటే అంత. మనం అనుకున్నదాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. 7 రోజులు ఇక్కడ ఉండాలనుకున్నాం, 7 రోజులు ఉంటున్నాం ఇక్కడ. మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇలాంటి ప్రకృతి దొరుకుతుంది ఏంటి మనకి? మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. రోజు కొత్తవి నేర్చుకోవాలి. ఏదో ఒకటి, ఒక కొత్త వంట, ఒక కొత్త పంట, ఒక కొత్త జ్ఞానము, ఒక కొత్త కాన్సెప్టు, ఒక కొత్త మనిషితో పరిచయం. రోజు కొంత చెత్త తీసి కాల్ చేసేయాలి. స్వచ్ఛ భారత్. అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చెత్త కనబడితే వెంటనే తీసి ఒక చెత్త పాకెట్లో పెట్టుకోవాలి. చెత్తని అంతా క్లీన్ చేయాలి. అడవిదంతా క్లీన్ చేయాల్సి ఎవరు చేస్తారు? మనమే చేయాలి. భూమిని ఎవరు బాగు చేస్తారు? మనమే చేసుకోవాలి. ఈ భూమి ఎవరిది? మనది. స్వచ్ఛమైన అడవులు, స్వచ్ఛమైన రహదారులు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన ఊర్లు, స్వచ్ఛమైన దేశం. ఇంకొక 10 సంవత్సరాలు భారతదేశంలో ఎక్కడ చెత్త ఉండదు. ఇంకొక 10 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం ఉండదు, బాంబులు ఉండవు. అన్ని దేశాలు బాగుపడిపోతాయి. ఎందుకు బాగుపడిపోతాయంటే ఇక పిఎంసి వల్ల బాగుపడతాయి. ఈరోజు ఇక్కడ జరిగిందంతా ప్రపంచం అంతా చూస్తుంది పిఎంసి ద్వారా. ఒకసారి గట్టిగా చెప్పండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇంకోసారి ఇంకొకసారి. ఈ ఛానల్ ద్వారా ప్రపంచమంతా కూడాను మన బోధనలన్నీ వెళ్తాయి, క్షణాల్లో వెళ్తాయి. స్వామీజీ మనం చెప్పే సూత్రాలన్నీ చిన్న చిన్న సూత్రాలు, చిన్న చిన్న చిట్కాలు. కుదురుగా ధ్యానం చేసుకోవాలి. ప్రతి వాడికి సహాయం చేసే మనస్తత్వం రావాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునే స్వభావం రావాలి. ప్రతి ఒక్కరికి నేర్పించే చాకచక్యం రావాలి.